ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి, అదేవిధంగా కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్‌లకి, వ్యూవర్స్‌కి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఒకసారి ఈ రూ. 10 చూడండి. అదేవిధంగా రూ. 500 కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రూ. 10 నోటు పైన పాత గవర్నర్ పేరు ఉంటుంది. ఆ గవర్నర్ పేర్లు మీకు తెలిస్తే కామెంట్‌లో పెట్టండి. నేను ఈ వీడియో చివరైతే చెప్పడం జరుగుతుంది. ఇదెందుకు ఇవి నోట్లు చూపిస్తున్నానంటే, ఆల్రెడీ ఆర్‌బీఐ గవర్నర్ అనేది ఒక నిర్ణయం అనేది తీసుకున్నట్లు జరుగుతున్నది. రూ. 10 సంబంధించి కావచ్చు, రూ. 500 సంబంధించిన కావచ్చు. అయితే వీళ్ళకి ఈ విషయం అన్నీ మీకు చెప్పే బదులు వీళ్ళకి ఒక చిన్న కరెంట్ అఫైర్స్ సంబంధించింది దీనిపైనే. మన ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? పెద్దోడా? ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. సంజయ్ అనేది నోరనేది తిరగటం లేదు. నువ్వు చెప్పినన్నా? సంజయ్ మల్హోత్రా. సో, ఇది వీళ్ళకి ఎలా తెలిసిందంటే నిన్నటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను కొంచెం పడుకునే ముందు ఒక 5 మినిట్స్ అనేది దీని గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఉదయాన్నే గుర్తుపెట్టుకొని సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ అన్న ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. సో, సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ. 10 కావచ్చు, రూ. 500 నోట్లు కావచ్చు. 10, రూ. 500 ప్రస్తుత గవర్నరు యొక్క సంతకం ఉండేలా కొత్త కరెన్సీ నోట్లని ఆర్‌బీఐ తీసుకొస్తుంది. కొత్త కరెన్సీ నోట్లని రూ. 10, రూ. 500 ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందున్న పాత రూ. 10 కావచ్చు, రూ. 500 నోట్లు కూడా చెల్లుబాటు అయ్యే విధంగా నిర్ణయం తీసుకుంటుంది. సో, ఇవి చెల్లుతాయండి. మీరు ఆధారపడొద్దు. సో, కాకపోతే ఈ రూ. 10 నోట్ల పైన నా ప్రశ్న రూ. 10 నోట్ల పైన పాత గవర్నర్ సంతకం ఎవరిదుందండి? ఉర్జిత్ పటేల్. ఈ సంతకం ఇలాగే ఉంటుంది. వీటిపైన ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే కొత్త నోట్ల పైన మాత్రమే సంజయ్ మల్హోత్రా సంతకం ఉండేలా ఆర్‌బీఐ అనేది నిర్ణయం తీసుకొనున్నది. సో, ఇదండి కొత్త కరెన్సీ మహాత్మా గాంధీ బొమ్మ అయితే మహాత్మా గాంధీ ఉంటుంది. మహాత్మా గాంధీ కొత్త కరెన్సీ, కొత్త సిరీస్ రూపాయల నోట్లు అయితే రాబోతున్నాయి. పాత నోట్లు ఆ విధంగానే చెల్లుబాటు అవుతుంది. పాత నోట్ల పైన ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. కొత్త నోట్ల పైన ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం అయితే ఉంటుంది. సో, మీ ఇద్దరు చాలా చక్కగా ప్రయత్నం చేస్తున్నారు. నా తరపు నుంచి వీళ్ళకి రూ. 5 అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి మళ్ళీ కరెంట్ అఫైర్‌లో మా పిల్లలతో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ టీవీ. నీ సత్య.